అమ్మో 5 అయిపోయింది. మేడం తెల్లారింది, లేవండి. మేడం లేచారా? తెల్లారిపోయింది. ఏమే లేచి కొంచెం కాఫీ పెట్టు. మేడం లేచారా? ఏమే కోళ్ళు కుక్కర్లు కూడా కూస్తున్నాయి, లేచి కాస్త కాఫీ పెట్టవే, బాత్రూమ్కి వెళ్ళాలి. పప్పి మేడం, పప్పి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. కమ్ కమ్, ఇట్స్ లేట్. వసే సుందరి, 7 అవుతుంది, నా ఏడుపు వినవే, లేచి కాస్త కాఫీ పెట్టవే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? ఇది ఈ నెల ఇంటద్దే. ఇది మీ బాత్రూమ్ కావాల్సిన కాఫీ. థ్యాంక్స్ బాబు. చూసావటే, చూసావా? అబ్బా ఏమిటండి మీ నస? నస కాదే, మన పక్క పోర్షన్ ప్రతాప్ తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇంటి పనులన్నీ చక్కా చక్కా చేసిపోతున్నాడు. చూసి నేర్చుకోమ్మా. చూసి నేర్చుకోవాల్సింది నేను కాదు, మీరు. అంటే రేపటి నుంచి అతనిలాగే మీరు కూడా తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు వంట పనులు చేసి బెడ్ కాఫీ పెట్టి నాకు ఇవ్వండి. అలాగే. మేడం గారు స్నానం పూర్తయిందా? చేసి 2 days అయింది సార్. వెరీ స్వీట్. ఇదిగో త్వరగా డ్రెస్ వేసేసుకో. మేరే ఖాబో మే జో అమ్మా కాజోలు, నీ ఊడిపి అయిపోయిందా? ఎస్ బాస్, ఎక్స్టీరియర్ ఓవర్. అయితే లోపల కూడా త్వరగా పూర్తి చేసేయ్. అది మీరు సమాధానం చేసుకోండి. మేరే లోపల హీరోయిన్ కే కాదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ కూడా లోకి అయిపోయినాయి. హలో బ్రదర్, మిమ్మల్ని. హలో బ్రదర్, నేను కాదు, నాగార్జున. అది కాదు మాస్టారు. మాస్టారు మెగాస్టార్. అబ్బా తెలుసండి అబ్బాయి గారు. అదిగో మళ్ళీ అబ్బాయి గారు వెంకటేష్ అంటాడు. నా పేరు సుందరి మొగుడు. నీ గురించి ఎవరు అడిగాడా? మీ పక్కింటి టీవీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఎప్పుడో. డాడీ బుక్స్ అన్ని పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. పప్పి వందడదామా? నువ్వు రెడీయా? ఓకే రెడీ. బాబా బ్లాక్ షీప్. హావ్ యు ఎనీ wool? ఎస్ సార్, ఎస్ సార్. 3 bags full. 1 తప్పుకోరండి. మిస్టర్ వెలగొడుతుంటాయి వినపట్లేదా? సైకిళ్ళు రిక్షాలు స్పీడ్ రిక్షా వస్తాయి. సైడ్ ఇచ్చి సైడ్ నుంచి వెళ్ళాం. కార్ని సైకిల్ ఓవర్టేక్ చేయడమా? షేమ్ డాడీ, ఈ డొక్కు కార్ నమ్మేసి మనం కూడా ఓ సైకిల్ కొందాం. అది ఫాస్ట్ వెళ్తూ నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నానమ్మా. అది కదా చెప్పకు. నిజమమ్మా, కావంటే చూడు, వాడిని ఎలా ఓవర్టేక్ చేస్తానో చూడు. గురుడికి ఆవేశం వచ్చింది, స్పీడ్ బ్రేకర్ల ముందు స్పీడ్ పెంచాడు. గ్యారంటీగా ఏదో పెద్ద పార్టీ పడదు. ఓహో బంపర్ హిట్టు. మినిమం 20 కేజీలు ఉంటుంది. బ్రహ్మాండమైన బోణి. అయ్యో డాడీ అది చూడు. మమ్మీ అది చూడు. ఆ అబ్బాయి చూడు, ఇంచక్కా వాళ్ళ మమ్మీ స్కూల్ కి తీసుకొస్తుంది. ఆ బాబు చూడు, రోజు వాళ్ళ డాడీ దుంపుతాడు ఇంచక్క. ఒక్కసారి కూడా మమ్మీ ఎప్పుడూ అలా తీసుకురాలేదు. కనీసం మన ఇంటికి కూడా రాదు. మీ మమ్మీ చాలా దూరంగా ఉందని చెప్పాను కదమ్మా. రమ్మని లెటర్ రాస్తాను, వచ్చేటప్పుడు నీకు బొమ్మలు కూడా తెమ్మని చెప్తాను. ఓకే ఓకే బాయ్ బాయ్ పప్పి. మమ్మీ. బాయ్. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సిస్టరా? ఓర్ నా పనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్ ప్రియా. హలో బ్రదర్. బ్రదరా? ఇంకా నయం ఫాదర్ అని లేదు. గుడ్ మార్నింగ్.
ఈ వారం మన హీరో వెంకటేష్ వెంకటేష్. ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇటీవలే విడుదలైన చిత్రంలోనూ ఓ పాట. అలా చూడు ప్రేమలోకం తీరుస్తున్నది. మనతో పాటు పాలు పంచుకోవాలని వచ్చిన మీ హీరో అక్కినేని నాగార్జున చూద్దాం. చూస్తావా గమ్మత్తైన మత్తేవి. ఫారిన్ లొకేషన్ లో చిత్రీకరించిన వెంకటేష్ సౌందర్య అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెండ్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, తేడా విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఎన్నో బ్రెయిన్ మాది, కంప్యూటర్ మాది. అది దానికి అంటే నాకు రొంబ ఇష్టం. అంత టీవీ చూడు, మన టీవీ చూడనే వద్దు. అనా అంత ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా, అది మాత్రం మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి. ఎలాగైనా సరే ఆ దేవరగాన్ని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి. వాడి రిమోట్ పగిలిపోవాలి. వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా, ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా. డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా. ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు. స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు. రొంబ డిమాండ్. వాడి సంగతి, వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేస్ వాడును. వాడికి తెలుగే సరిగ్గా రాదు. వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిచింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. Is it? Very good. A for apple, beautiful. B for biscuit, wonderful. C for chocolate, fantastic. Mr. Pratap, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏవి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళినా సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి ఎప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాలు ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులు ఇస్తే కోపం పోతుందో. వాట్? నాకు ముద్దులు ఇస్తావా? అయ్యో సారీ, మీకు కాదు మేడం, మా పప్పి మేడంకి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే. నమస్కారం బాబురెడ్డి గారు. ఎలా రావడం? అవునండి. ఏమయ్యా లవంగం? ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారి ఇంట్లో పని చేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలేంటి అసహ్యంగా? ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే అంటూ తమ్మంటే ఇక్కడ ఏం చేస్తారు? కొబ్బరి పీసు పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. అయిపోయి నువ్వు ఇలా వచ్చేమ్మా. పప్పి, చెట్టు తల్లి, కన్న తల్లి, బాగున్నావమ్మా? మా బంగారు తాత, నువ్వు వచ్చావుగా, ఇంకేం బాగుంటాను. కార్తూన్లు అల్లుడు గారు, మామగారు. అబ్బో ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షిత్ దా రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు,
చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకు 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను. ఏం పనులు ఉంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నారా? ఇదిగో గోల్డెన్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తాం. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి. అమ్మా ప్రియా, కంగ్రాచులేషన్స్ మా. నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలు కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా వారానికి 2 ప్రోగ్రామ్ ఇంత మాదిరిందా మన టీవీ ఓహో 2 అంత ఆహా టీవీ అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తమిళనాడు, కర్ణాటకల్ని గజగజలాడుస్తున్న స్మగ్లర్ వీరప్పన్ని షూట్ చేయండి. వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర గన్స్ అంతా లేవే. షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు. నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. నువ్వు వాడి ఇన్ఫార్మర్? ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పన్ ఎవరో కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పన్ అని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి, మీసం పెట్టి, చేతిలో గన్నెట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం. రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండామా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. మీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తారు. అది కాదమ్మా. నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా సొల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నాంపల్లో 200 గజాలు ఉంది సార్. అబే చెప్పు, ఆ సైట్ కాదు బే, సూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడదా ఉండాలి. ఇల్లే చుట్టడమే. నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్, సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పనంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమనిపా? ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా, కొట్టించినా, చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి.
వాడా వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు వదిలేసి నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావునా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఆగండి, నేను చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు. ఆయన వీరప్పన్ కాదు. ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమండా మగడా కావాలంటే మరి ఈ గడప ఎందుకు వేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ నీ టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పనని ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది? చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాట వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. పని చేయకి తంపి కావాలంటే నీ కాలు పెడతాను. కుదరదు. నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. అతను వదిలేండి. ఇంకోసారి ఇలా చేయరండి. ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి. అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధిస్తాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. పోచే పోచే నా పరువే పోచే.